వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నైస్ పౌల్ట్రీ ట్రేడర్స్ వ్యవస్థాపకుడు వ్యాపారవేత్త అయిన మొహమ్మద్ జావీద్ ఖురేషీ తన కుమారుడు మొహమ్మద్ గౌస్ ఖురేషీతో కలిసి విద్యార్థులకు బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశారు. సేవాగుణంలో ఎప్పుడూ ముందుండే జావీద్ మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు యాదమ్మ, అలాగే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ జావీద్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను కూడా ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థినని, తనకు ఈ పాఠశాలపై అభిమానం ఎప్పటికీ ఉంటుందని, ఇకపై పాఠశాల అభివృద్ధికి తాను కృషి చేస్తానని, అలాగే ఎస్ఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వారికి 15,000 రూపాయలు, సెకండ్ ర్యాంక్ తెచ్చిన వారికి 10,000 రూపాయలు, మూడవ ర్యాంక్ తెచ్చిన వారికి 5,000 రూపాయలు బహుమతి ఇస్తానని తెలిపారు. అనంతరం గ్రామ యువ నాయకుడు వెంకటేష్ జావీద్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన ఫెరోజ్, చెన్నయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు అన్నట్టు మేము చేస్తాం, మీ షూస్ అంటారు తప్పనిసరిగా చేస్తాను. నేను మీకు ఇవి 2 హామీ ఇస్తున్నాను, నేను చేస్తాను సార్. మీరు పైది చెప్పారు సార్, అది పెద్ద బడ్జెట్లో ఉంటుంది. సరే ఆలోచన చేస్తాము, మాట ఇచ్చింది అయితే చేస్తాం. ఇవి ఫర్నిచరు, మీరు పిల్లల షూస్ అన్నారు. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఈసారి నా తరపున ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 15,000 ఇస్తాను, సెకండ్ వచ్చిన వాళ్ళకి 10,000 ఇస్తాను, థర్డ్ వచ్చిన వారికి 5,000 ఇస్తాను. మంచిగా చదివి పిల్లలు చదువు అవుతుంది కానీ చదువుకుంటే మీరు కూడా బాగానే అవుతారు. మా ఇక్కడ చదువుకున్న మా ఫ్రెండ్స్ కూడా 3 జాబ్లు వచ్చినాయి మా క్లాస్మేట్స్. నేను చదవలేదు కాబట్టి నేను చెప్తున్నా, మీరు చదువుతే గిటంగా తప్పకుండా సాధిస్తారు. అది మీ లోపల ఉన్నారు. చెప్పిన హామీలు నేను కరెక్ట్గా